ఎల్లారెడ్డిలో ఎన్నికల ప్రచారం ముగించుకొని వస్తున్న సమయంలో బీజేపీ ఎంపీ డీకే అరుణ వాహనం ప్రమాదానికి గురైందంటూ వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై అరుణ స్పందించారు. మూసాయిపేట దగ్గర ముందుగా వెళ్తున్న కారు సడన్ గా తమ కాన్వాయ్లోకి వచ్చి ట్రాక్టర్ను ఢీకొట్టడం, వెనుక ఉన్న తమ కారును ఢీకొందన్నారు. ఈ ఘటనలో ముందు కారులో ఉన్న వాళ్లకి కానీ తమకు కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. కార్యకర్తలు ఎవరూ ఆందోళన పడొద్దని అన్నారు. తప్పుడు వదంతులు నమ్మవద్దని సూచించారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న, ఏదైతే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రచార పర్వం అనేది పోటాపోటీగా కొనసాగుతోంది. అయితే ఇటు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా అటు కాంగ్రెస్ పార్టీ మధ్య తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో ఈ పట్టభద్రుల ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి గాని అదేవిధంగా ఈ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన గాని ఈ రెండు వాటి మీద హోరాహోరీగా ప్రచారం సాగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు డీకే అరుణ ఈ రోజు సుడిగాలి పర్యటన చేశారు. అయితే ఇక్కడ కామారెడ్డిలో ఆమె పెద్ద ఎత్తునే ఒక సభ నిర్వహించి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా కార్యకర్తలకు పూర్తి ఉత్సాహాన్ని కలిగిస్తూ ఏదైతే పార్టీ అభ్యర్థులు అటు అంజిరెడ్డి గాని ఇటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న మల్క కొమరయ్య గాని పూర్తి మద్దతు ప్రకటించాలి, వారికే ఓటు వేయాలి, మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పేసి ఆమె పిలుపునిచ్చి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా మరోపక్క నిజామాబాద్ ఏదైతే జిల్లా కేంద్రంలో ఏదైతే నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రచారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడము, ఈ క్రమంలో ఏదైతే మన ఇక్కడ బీజేపీ పెద్ద సభ నిర్వహించడం అనేది కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. డీకే అరుణ అటు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏదైతే అమలుపరచడంలో జరుగుతున్న జాప్యాన్ని పూర్తిగా ఆమె ఎండగడుతూ ముఖ్యమంత్రి మీద పెద్ద ఎత్తున ఆమె ఆరోపణలు, విమర్శలు చేయడం జరిగింది. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలకు, బూత్ కార్యకర్తలకు పూర్తిగా ఏదైతే దిశానిర్దేశం చేసి ప్రతి ఓటరు ఏదైతే ఒక ఇన్ఛార్జ్ ఒక 25 మంది ఓట్లు వాళ్ళకు బాధ్యతలు అప్పిస్తూ వారికి ఓటు వేసేంత వరకు కూడా వారిని ఎప్పటికీ ఆ ఓటు అభ్యర్థుల నుంచి మొదలుకొని వారు ఓటు వేసేంత వరకు కూడా వాళ్ళతో టచ్ లో ఉండాలని చెప్పేసి ఆమె దిశానిర్దేశం చేశారు. స్వప్న, థ్యాంక్ యూ సాయన్న.